డాక్టర్ గారు, నాకు నిద్రపోవడం చాలా కష్టంగా ఉంది. సరిగా నిద్రపోలేకపోతున్నాను. ఈ సమస్య వలన శరీరంలో ఇతర ప్రాబ్లమ్స్ కానీ రోగాలు కానీ ఏమైనా వస్తాయా? సో నిద్ర అనేది నేను ఎప్పుడు చెప్తున్నట్టు చాలా ఇంపార్టెంట్ అయిన ప్రక్రియ. జీవనశైలిలో దానికి ఉన్న ప్రాముఖ్యత చాలామందికి తెలియక దాన్ని చాలా ఈజీగా తీసుకుంటున్నారు. లైఫ్ స్టైల్ డిజీజ్ అని చెప్తుంటాను చూశారు, దాంట్లో నిద్ర చాలా క్రూషల్ రోల్ ప్లే చేస్తుంది. నిద్ర కారణంగా హార్మోన్స్ అనేవి రెగ్యులేట్ అవుతాయి, స్ట్రెస్ మానసిక ఒత్తిడి తక్కువ అవుతుంది, బ్రెయిన్ పనిచేసే తత్వం బెటర్గా ఉంటుంది. ఆ కారణంగా వివిధ రకాల ప్రక్రియలు బాడీలో ఏవైతే జరుగుతాయో ఆల్ హార్మోన్ రిలేటెడ్ యాక్టివిటీస్, థైరాయిడ్, డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్, కొలెస్ట్రాల్, ఇవన్నీ కూడా రెగ్యులేట్ అవ్వడం కారణం ప్రాపర్గా నిద్రపోవడం. అలాగే బ్రెయిన్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం కాస్త మెమరీ తగ్గుతూ వస్తుంది. దీన్నే డిమెన్షియా అంటాం. ఈ డిమెన్షియా ఆన్సెట్ ఎవరైతే సరిగ్గా నిద్రపోరో అర్లీగా ఉండేదానికి ఛాన్స్ ఉన్నట్టు శాస్త్రపరంగా రుజువులు ఉన్నాయి. ఆ కారణంగా నిద్ర లైఫ్ స్పాన్ని డిసైడ్ చేస్తుంది. నిద్ర కంట్రోల్ ఆఫ్ డిఫరెంట్ లైఫ్ స్టైల్ డిజీజెస్ని డిసైడ్ చేస్తుంది. అదేవిధంగా నిద్ర మనం ప్రాపర్గా పనుకుంటే నెక్స్ట్ డే పనిచేసే తత్వం, పనిచేసే చురుకుదనం, మెమరీ ఇవన్నీ బెటర్గా ఉంటాయని గమనించారు. కాబట్టి ఒక లైఫ్లో నిద్రకి చాలా ఇంపార్టెంట్ రోల్ ఉందని మనం గ్రహించాలి. ఆ విధంగా ఎవరికైతే అసోసియేటెడ్ కండిషన్స్ ఉంటాయో వాటిల్లో కూడా ప్రాపర్గా మెయింటైన్ చేయడానికి నిద్ర అనేది సమంగా ఉండాలి. అందరికీ తెలిసినట్టే నిద్ర అరౌండ్ 8 hours పర్ డే, అండ్ ఆ టైం కూడా బిట్వీన్ 10 నుంచి మార్నింగ్ 6 వరకు చేయాలి.